హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవి అరటి చెట్లు అండి. చాలా ఆకులు అయితే తిక్కుగా వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇంకా మండే రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫ్లాట్లోకి వెళ్ళాను. ఆకులన్నీ తీసేద్దామని చూస్తూ ఉన్నాను అన్నమాట. బాగా తిక్కుగా వచ్చేస్తున్నాయి ఫ్లాట్ నిండాగా. అందువల్ల తీసేద్దామని డిసైడ్ అయ్యాను. ఆ పైన కూడా అట్లాగా ఏర్పాటు చేస్తున్నానండి హౌస్లో. అయితే ఇక్కడ ఈ ఆకులన్నీ తీసేయాలంటే కొంచెం పనే ఉంటుంది. అయినా డిసైడ్ అయిపోయాను. తర్వాత వచ్చేసి ఆకులన్నీ ఎక్కడి నుంచి తీద్దామా అని చూస్తూ ఉన్నాను అన్నమాట. అంటే అందినంత వరకు ఆకులన్నీ కూడా తీసేద్దాము అని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఈ పక్కన ఉన్నటువంటి కొన్ని చెట్లు కూడా ఉన్నాయండి మనకు. 2 వచ్చేసి జామ చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు వచ్చేసి సపోటా చెట్టు ఉంది. తర్వాత ఇది మాత్రము పప్పాయ ట్రీ అండి. అది పడిపోయింది, ఇంకా అలాగే ఉంచేస్తున్నాను. కొంచెం అది అయిన తర్వాత దాన్ని ముక్కలు చేసి దాన్ని కూడా నేను ఎరువు కిందకు వాడేస్తాను అన్నమాట. ఏ చెట్టునైతే వేస్ట్ అయితే చేయనండి, ఆకులు కూడాను. ఇక్కడ చూసారా, మన అరటి గెల వేసింది. ఇంకొక చెట్టు కూడా గెల వేసిందండి. అది పక్వానికి రావడానికి ఇంకొక 2-3 మంత్స్ అయితే కంపల్సరీ పడుతుందేమో అనుకుంటున్నాను. అయితే ఇక్కడ అప్పుడు కొట్టేసినటువంటి ఆకులండి కొన్ని అవి ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు చేసేటువంటి ఆకులు ఇవన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేయాలి. తర్వాత ఇది సపోటా ట్రీ అన్నమాట. ఇక్కడ కూడా అరటి చెట్లు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేయాలండి. తర్వాత ఇది వచ్చేసి నిమ్మ చెట్టు అండి. ఇది వచ్చేసి సపోటా ట్రీ అన్నమాట. ఇది వచ్చేసి జామ చెట్టు. ఇవన్నీ కూడా అరటి చెట్లు. ఇదిగోండి, ఇది ఇంకొక గెల అన్నమాట. అంటే మొత్తానికి మనకు 2 గెలలు అయితే ఉన్నాయి. తర్వాత ఇది జామ చెట్టు అండి. జామకాయ కాసింది, ఇంకా కోసుకుందాం అన్నమాట. మన సొంతగా వేసినటువంటి పండు తినాలంటే ఇష్టం కదా, అందువల్ల ఆ చిన్న కాయనే కోసాను. బాగుంది, తిన్నాను. తర్వాత మా అత్తగారు కూడా కొంచెం నాకు హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట. తర్వాత ఈ ఆకులన్నీ అండి ఈ విధంగా అయితే కట్ చేసేసాను. ఉన్నటువంటి ఆ డస్ట్ అంతా ఆకులన్నీ కూడా అన్నీ లాగి అన్నీ కట్ చేసేసాను. అందినంత వరకు వాటిని అయితే ఆ విధంగా అన్నీ కోసేసానండి. తర్వాత ఈ ఆకులన్నీ కూడా నేనైతే వేస్టేజ్ చేయనన్నమాట. ఎందుకంటే ఇవి మనకు ఎరువుగా ఉపయోగపడతాయండి. వీటిని అన్నీ తీసుకొని అక్కడ ఒకసారి నేను ఇంటి ముందు కట్టించాను కదా ట్రీస్ వేద్దాము అని, ఆ బెడ్లో అయితే వేసేస్తూ ఉన్నాను. ఇంతకు ముందు కూడా అలాగే వేసాను, ఒకసారి మీకు కూడా చూపించాను నేను. ఇప్పుడు కొంచెం ఇంకా ఫిల్ చేయాలి అని ఈ ఆకులన్నీ కూడా దానికైతే వేసేస్తానండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత కొంచెం ఇలాగా ప్లేస్ అయితే వచ్చిందన్నమాట. ఇందాకైతే బాగా చిక్కగా ఉన్నాయి. ఇది వచ్చేసి మునగ చెట్టు అండి. అదిగోండి, ఆడ మా అత్తగారు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఆకులు ఇవ్వమ్మా, నేను అక్కడ వేస్తాను అని అంటూ ఉందన్నమాట. సరే అని చెప్పి ఇంకా ఈ ఆకులన్నీ కూడా ఇంకా తీసుకెళ్ళి దీంట్లో వేసేసామండి, నేను మా అత్తమ్మ ఇద్దరము. ఇవి దీనికి ఏం చేయాలంటే ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ నేను మట్టి అయితే పోసేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా ఆ విధంగా ఇంకా వర్షాకాలం వస్తుంది కాబట్టి బాగా అది చీకిపోయి అదే ఎరువుగా తయారైపోతుంది. ఆ తర్వాత మంచిగా పూల చెట్లు అయితే వేద్దాం అనుకుంటూ ఉన్నానండి. ఇంకా ఈ బెడ్కి అయితే అదంతా కూడా ఆకులు వేస్తూ ఉన్నాము. ఈ ఆకులన్నీ కూడా మంచి ఎరువు అయిపోద్దండి. అక్కడ చూసారు కదా, కొంచెం మట్టిగా కనిపిస్తుంది. అవి కూడా ఆ విధంగా ఆకులు వేసినవి అలాగా మట్టిగా తయారైపోయినాయి అన్నమాట అండి. కాబట్టి ఇది కూడా దాంట్లో ఇంకా వేసేస్తాను. ఇంకా రేపు కానీ ఇంకా 2 days లోపల నేను మట్టి తీసుకొని తర్వాత కొంచెము ఎరువు కూడా వేసేసి దాన్ని అయితే నీట్గా తయారు చేసి పెట్టేస్తాను అన్నమాట. ఒక 1 month 2 months లోపల ఇవి బాగా చీకిపోయి